అందరికీ నమస్కారం అండి. ఈరోజు మచిలీపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా మరి రంగా గారి సహచరులు అయి ఉండొచ్చు, రంగా గారి అభిమానులు అయి ఉండొచ్చు, అందరికీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన రంగా గారి 78వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించలేకపోయినా మనసులో దేవుడి సాక్షిగా అర్పిస్తున్నాను. అయితే ఇక్కడ నాకు ఇలాంటి వర్ధంతులు జయంతులు వచ్చినప్పుడు చాలా బాధేస్తుందండి. ఎందుకు బాధేస్తుంది అంటారంటే, ప్రతి ఒక్కరూ రంగా గారిని కానీ రాధా గారిని కానీ లేదంటే కనుక కొంతమంది విలువ గల వ్యక్తుల్ని మనసులో ప్రేమ లేకపోయినా చిత్రపటాలకి నివాళులు అర్పించేసి, అంటే రంగా గారంటే ఒక కాపు ఓటింగు అని కొంతమంది ముద్రేశారు. కానీ రంగా గారంటే కాపులకి సంబంధించిన వ్యక్తే కాదు. రంగా గారంటే బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీ అయిన పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి. అయితే కమ్యూనిటీ పరంగా కాపు అయి ఉండొచ్చు, కానీ కాపులకు ఒక్కరికే కాదు, మనందరికీ కూడా సొంతం రంగా గారు. దయచేసి ఒక కులముద్ర ఇవ్వకండి రంగా గారికి. పార్టీల జోలికి వచ్చేసరికి ఈ రోజున రంగా గారి విగ్రహం దగ్గర మనసులో భక్తి ఉన్నా లేకపోయినా టీడీపీ, వైసీపీ, తర్వాత జనసేన, ఆ తర్వాత ఇతర పార్టీలు, సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి నివాళులు అర్పించారు. నాకు అక్కడే బాధ కలుగుతుంది. ఎందుకంటే వంగవీటి రాధా గారు రంగా గారి రక్తం. అంటే రంగా గారు వారి భార్యతో ప్రేమగా పంచుకున్న రక్తం రాధా గారు. అలాంటి రాధా గారు ఫస్ట్ టైం కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా అయినట్టున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వచ్చారు. ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీకి వచ్చారు. వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పుడు రాధా గారి సహచరులు అందరికీ తెలుసు. వంశీ గారు, కొడాల నాని గారు, పేరు నాని గారు కూడా, వీళ్ళ ముగ్గురు సహచరులు అని చెప్పి అందరికీ తెలుసు. వీరుండంగా వైసీపీలో ఉండగా రాధా గారిని ఏ విధంగా అవమానించారు అది ఆయన మాటల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు ఏంటి, ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పనేది ప్రతి ఒక్కటి పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉంది. ముందుగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం జరిగింది. కారణాలు ఏమిటి అని చెప్పని కొంతమంది అడిగిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. చెప్పగలిగాం కొన్ని విషయాలు, కొంతమందికి చెప్పుకోలేకపోయాం. ప్రజా జీవితంలో కొనసాగాలని చెప్పంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా సాగాలని చెప్పని ఒక కోరికతోటి ముందుకెళ్దామని చెప్పని మేము ప్రయత్నం చేశాం. ఆ ప్రజా జీవితంలో కూడా కేవలం నా తండ్రి ఆశయం ముఖ్యమని చెప్పని ఆలోచనతోటి ముందుకెళ్ళాను. కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యపడదు అని చెప్పని అర్థమైంది కాబట్టి బయటకు వచ్చేసాను. ఏమండి, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నాకు తెలిసి రాధా గారికి నేను ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్లు చూస్తాను, ఎందుకంటే ఆయన అప్పుడప్పుడే కీలక అంశాలు ఉన్నప్పుడు పెడతారు.
ఆయన కళ్ళల్లో మాటల్లో నిజాయితీ తప్ప కొట్టుండదు వాస్తవంగా మాట్లాడాలంటే కనుక. ఆయన ఏదైనా ఉంటే మొహం మీదే మాట్లాడతాడు, ఎందుకంటే ఫేస్ ఫీలింగ్స్ కానీ మాట చెప్పే విధానం కానీ అర్థమైపోద్ది కాబట్టి. ఏం చెప్తున్నారండి? పార్టీలో చేర్చుకునేటప్పుడు నా తండ్రి ఆశయం ఏంటి అని చెప్పని ఆయనకి చెప్పడం జరిగింది. నేను చేస్తానని చెప్పన్నారు. నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ అని చెప్పన్నారు. కానీ సొంత తమ్ముడు కన్నా ఎక్కువ అని చెప్పని ఇలా చూస్తే మీరు సామాన్య ప్రజల్ని ఇంకే రకంగా చూస్తారని చెప్పని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీతో కొనసాగాలని చెప్పని, కేవలం నా తండ్రి ఆశయం సాధించాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ, అవమానాలు పడుతూ, పార్టీలో కొంతమంది ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా సరే అన్నీ దిగమింకుంటూ కాముగా బరాయిస్తూ వచ్చాను. కేవలం ఒకటే, నా తండ్రి ఆశయం నెరవేర్చగలుగుతానని చెప్పని దీంతో ముందుకెళ్ళాను. కానీ అతనికి ఎటువంటి ఇది లేదు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని జరిగిన అవమానాలు కానీ అలాంటిది ఎవరికి జరగకూడదని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. నేను నా తండ్రి విగ్రహావిష్కరణకి వెళ్తే ఒకసారి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, తెలుగుదేశం వాళ్ళు వస్తారు. ఆయన అభిమానించేటప్పుడు ఎటువంటి పార్టీ ఇదని చెప్పని చూడరు. మా నాయకుడి కిందో లేదంటే మా మనిషి కిందో అని చెప్పని భావిస్తారు కాబట్టి అందరూ వస్తారు. అలాగే నా తండ్రి విగ్రహావిష్కరణకి వెళ్ళటానికి నేను ఎవడు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చెప్పకుండా విగ్రహావిష్కరణకి వెళ్ళినందుకు అభిమానంతో ఎవడైనా వేరే ఊర్లో భోజనాలు పెడితే నా అదృష్టం కొద్దీ, నా అదృష్టం అంటే రంగగారు అబ్బాయి కిందని చెప్పి నేను చూశారు కాబట్టి రాత్రి 11 కూడా అంతమంది కుర్రోళ్ళు కేవలం భోజనం తీసుకెళ్ళటాం అని చెప్పి రోడ్డు మీద ఆపి తీసుకెళ్లారు. అది కూడా పొరపాటు అయిపోయింది. అక్కడ లోకల్ కన్వీనర్కి చెప్పలేదని చెప్పంట, లోకల్ ఇన్ఛార్జి చెప్పలేదంట విగ్రహావిష్కరణకి వెళ్తున్నట్టు. అసలు అది అభిమానంతో డబ్బులు పోగు చేసి కాదు, అభిమానంతో జోబులో రూపాయి తీసి ఖర్చు పెట్టి అతను విగ్రహం పెడుతుంటే, నాకు మా రంగగారు ముఖ్యం అని చెప్పని పెడుతుంటే నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాలో ఒకసారి చెప్తే బాగుండేదేమో. ఆ రోజు అసలు తీసుకోలేదు. తప్పు అయితే ఈ పార్టీ రూల్స్ ప్రకారం నేను చేసింది 100% తప్పే. కానీ నా తండ్రి అభిమానుల్ని నేను సాటిస్ఫై చేయాలని చెప్పి అనుకున్నాను కాబట్టి నేను వెళ్ళానది. కొన్నిసార్లు వెళ్ళలేని పరిస్థితి. దానికి కూడా ఎవడు చెప్పి వెళ్ళావు నువ్వు, నీ ఇష్టమా, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే కుదురుతుందా, ఇది నా పార్టీ అని చెప్పంటే నా దగ్గర నిజంగా సమాధానం లేదు. ఎందుకంటే ఆయన పార్టీయే కాబట్టి అసలు ఇది నా పార్టీలో నువ్వు కేవలం ఒక తండ్రి లేని వాడు కానీ జాలి చూపించి నా పార్టీలో ఉండనిస్తానని నేనేం చెప్పని 1-4 సార్లు పదే జాలి చూపించి ఇలా గుప్పిళ్ళు పెట్టి చేతిలో పెట్టి కూర్చున్నారు. వదిలేస్తే గాలి కొట్టుపోతావు అని చెప్పని ఏం న్యాయం ఉండదు ఇది. మా నాన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతున్నా సరే ఇవాటి కూడా ఆయన దేవుడి కింద భావిస్తారు. మీరు ఎవరో డబ్బులు ఇచ్చో విగ్రహాలు పెట్టించేది ఏం కాదు అసలు. ఇది కేవలం అభిమానంతో ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు మా మీద జాలి చూపించలేదండి. అది జాలి చూపిస్తే ఇంతకాలం రాజకీయాల్లో ఉండేవాళ్ళం లేదంటే ప్రజా జీవితంలో ఉండేవాళ్ళం కాదు. వాళ్ళు చూపించే అభిమానంతో మేము ముందడుగులు వేసాం. అభిమానంతోనే ముందు కూడా వెళ్తామని చెప్పి ఇక్కడ కీలక పాయింట్ చెప్తారు. వెళ్ళాలని చెప్పని కూడా మా అందరూ కోరిక. కానీ ఇవన్నీ జగన్ రెడ్డి గారికి నచ్చపోతే అది నా సమస్య, ఆయన సమస్య, ఇంకా దేవుడికే తెలియలేదు. నేను మాట్లాడే ప్రతి మాట నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను నాకు తెలుసు, పార్టీలో కొంతమంది వ్యక్తులకి తెలుసు, ఇంకా దేవుడికే తెలియదు. చెప్పారు ఒక్కసారి అండి మళ్ళీ. నేను మాట్లాడే ప్రతి మాట నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను నాకు తెలుసు, పార్టీలో కొంతమంది వ్యక్తులకి తెలుసు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. కొంతమంది అంటే ఎవరంటే
కొడాల నాని గారు, పేరు నాని గారు, వంశీ గారు. వాళ్ళ పెద్ద రకాన్ని నేను కించపరచుకోలేదు. అది ఇప్పటికైనా సరే జగన్ రెడ్డి గారు ఆయన పద్ధతులు మార్చుకుని రంగా గారి అభిమానులను గౌరవిస్తే బాగుంటుందని చెప్పని కూడా భావిస్తా ఉన్నాను. ఇదండి రాధా గారి ఆవేదన. ఆయన ఇంకొక ఆవేదన ఉంది. రెడ్డి గారు స్వయాన ఎవడికి చెప్పి వెళ్ళావు, ఎవడు చెప్పావని చెప్పండి. ఎవడు చెప్పాలి? రంగారు విగ్రహావిష్కరణ చెప్పడానికి ఎవడు చెప్పాలి? ఎవడు పర్మిషన్ తీసుకోవాలి? అది ఎవడ పర్మిషన్ తీసుకోవాలి ఏంటది? మేము నువ్వా చెప్పేది? ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం తీసేస్తే ఏం స్పందించారు? అయ్యా మీ పార్టీలు ఏం స్పందించారు ఒకసారి చెప్పరా? ఏ విగ్రహావిష్కరణకి అంటాం తప్పు, రైట్? నీ దీంట్లో తప్పు. మీరు ఏం చేశారో ఒకసారి చెప్తారో పబ్లిక్కి? మీరు ఏం మాట్లాడారో? తీసి కార్యకర్తలందరూ స్టేషన్లో అరెస్ట్ అయి ఉంటే బా ఏం పర్వాలేదు లేపా, మరుసటి రోజు కార్యక్రమం చూడండి, మన సీఎం అయిన తర్వాత ఇంకా పెద్ద విగ్రహం పెట్టిద్దాంలే. నోరు మూసుకుని అన్ని మూసుకుని మేము శిరసావాచ వహించావు నీ మాటకి గౌరవించి. దానికి మీరు వేసిన నింద తిని బొబ్బు ఉంటాడు ఇంట్లో. వీడు ఇచ్చారు స్టేట్ ప్రెసిడెంట్. ఎక్కడికి వెళ్ళి ఇచ్చారా? విగ్రహావిష్కరణకి వెళ్ళిన వాళ్ళు, విగ్రహావిష్కరణకి వెళ్తానే వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిస్తారు మీరు ఒకసారి చెప్తారా? నా క్యారెక్టర్ మొత్తాన్ని మీరు 4 సంవత్సరాల పాటు చంపుకుంటూ వెళ్ళిపోయారు. అది ఏమన్నా మాట్లాడామా? నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నా తండ్రి ఆశ ముఖ్యం అని చెప్పుకుంటూ వెళ్తా ఉంటే అది ఒక బలహీనతగా తీసుకుంటూ వెళ్ళిపోయారు. అది చూడండి, అది ఏమన్నా మాట్లాడామా? నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నా తండ్రి ఆశ ముఖ్యం అని చెప్పుకుంటూ వెళ్తా ఉంటే అది ఒక బలహీనతగా తీసుకుంటూ వెళ్ళిపోయారు. అది కానీ ఆ బలం అనేది ఎంత ఉంటుందో, మీకు రంగా గారి బలం అనేది మీకు ఎంతో మీకు తెలియదు. అది జనం మీకు చెప్తారు. ఆ బొమ్మ మీకు అక్కర్లేదు అనుకుంటూ ఉన్నారు. జనం చెప్పేశారు. ముఖ్యంగా ఓసీ ఓటింగ్, కాపు ఓటింగ్ అంతా కూడా జనం తీర్పు చెప్పేశారు. అదే రాధా గారు చెప్పింది. ఏదో ఫోటో పెట్టి 2 పూలు వేసి ఇదే అసలు ఈ పాయింట్ అడగాలనుకుంటున్నా. అరే రాధాబాబు గారికి పార్టీలో విలువ లేనప్పుడు, పార్టీలోకి తీసుకెళ్ళిన వ్యక్తులు అక్కడ మర్యాద లేనప్పుడు, ఈ 3 ఫ్రెండ్సో 4 ఫ్రెండ్సో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఉండొచ్చు, ఇక మా స్నేహితుడు రంగా గారి అబ్బాయి, మనం బయటికి వెళ్ళనివ్వకూడదు, మనం ఎలాగైనా కాపాడుకోవాలి, దయచేసి ఇది ఒకసారి మాట వినండి అని ఎదురు చెప్పలేని నాయకులు ఈ రోజున జయంతి అనగానే వెళ్ళి 2 పూలేసి మాట్లాడతారు. చూసారా? నాకు అద్దె మండుతుంది. వేరేగా కాదు, రాజకీయాల కోసం రంగా గారిని వాడుకుంటాం, రాధా గారిని వాడుకుంటాం, జీవితాలను నాశనం చేయడం అనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు ఎవరో క్షమించారు. మీరు ఇలాంటి పనికి మాలిన చర్యలు తీసుకుంటా ఉంటారు. మీకు అంత ప్రేమ భక్తి ఉన్నప్పుడు రాజకీయ పార్టీ నాయకులను అడుగుతున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్లో అయినా, టీడీపీలో అయినా, ఏ పార్టీలో అయినా రంగా గారి అభిమానులు, ఒరిజినల్ అభిమానులు ఉంటారు. ఒరిజినల్ బ్లడ్ ఉంటుంది. అంటే వాళ్ళకి మన రంగా గారు రా అనేది ఉంటుంది. కానీ నాయకులు బయటకు వచ్చేందుకు ఎక్స్పోజ్ అవ్వాలి? మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు రంగా గారిది మీ రూమ్లోనే. అంటే ఎవరైతే కనుక ఈ రోజున దండా ఫోటో వేశారో కొంతమంది, మీరు అందరూ ఇంట్లో దేవుడితో ఫోటో పెడుతున్నారు కదా, దేవుడి కింద రంగా గారిని కొలుస్తారు కదా. అదే నాయకులు ఎందుకు మీ ఇంట్లో పెట్టుకోలేకపోతున్నారు? మీ ఇంట్లో దండేసుకోవచ్చుగా, మీ ఇంట్లో పెట్టుకోవచ్చుగా. అంటే మనకు ఓట్లు కావాలి, కాపు ఓట్లు కావాలి. ఆ కాపు ఓట్ల కోసం మనం రంగా గారిని ఉపయోగించుకోవాలి, రాధాబాబుని ఉపయోగించుకోవాలి. అవసరం తీరాక తన్నేయాలి. అంత లుచ్చ రాజకీయాలు చేయకపోతే ఈరోజు నిజంగా మీరు కష్టపడే నాయకులైతే ఓటుకి 500 అవసరం. లాస్ట్ టైం ఎలక్షన్లో ఏం చేశారు మీరంతా? టీడీపీ అయినా వైసీపీ అయినా ఎలక్షన్ కమిషన్కి కూడా తెలుసు. మీరు మీటింగ్లు పెడితే మనిషికి 500 ఆటోలు పంపిస్తారు. మీ వార్డుల ఇన్ఛార్జీలకి చెప్తారు, ఆటోలు పంపిస్తారు, ఇంతమంది జనం తీసుకురండి, మీదిగో మీకు పేమెంట్ ఇస్తున్నాం. ప్రతి పార్టీ చేసిందే కదా.
ప్రతి ఓటర్కి డబ్బులు ఇచ్చారు. టీడీపీ ఇచ్చింది, వైసీపీ ఇచ్చింది. మీరు అంత దమ్ముగల నాయకులైతే డబ్బులు ఇవ్వకుండా గెలవచ్చుగా. ఈ రోజున మీరేదో నన్ను తక్కువ ఓట్లు వచ్చినాయేమో చూస్తున్నారు, కానీ నా నామినేషన్కి కానీ నాకు పడిన ఓట్లు కానీ చివరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వేశారు. నాకు పడిన ఓట్లు ఒరిజినల్ ఓట్లు, ₹1 ఇవ్వకుండా నాకు పడిన ఓట్లు. ఈ రోజున చాలామంది ఎగతాళి చేస్తున్నారు, నీకు తక్కువ ఓట్లు పడి నువ్వేంటి మాట్లాడుతున్నారు. మీరు 500, ₹1000 మీటింగ్లకి ఇచ్చుకుని, 500, ₹1000 ఓట్లకి ఇచ్చుకుని గెలిచిన వ్యక్తులు మీరు, లేకపోతే 50,000తో వాడిపోయిన వ్యక్తులు మీరు. మీకు నాకు పోలికేంటి అసలు? ఎస్, ఒరిజినల్గా కాలర్ ఎగరేసి చెప్తా, ₹1 ఇవ్వకుండా ఓట్లు పడ్డాయి. వాడిపోయినా నాది రాజకీయం అంటే. మీదే రాజకీయం. కులాలను అడ్డం పెట్టుకుని, విగ్రహాలను అడ్డం పెట్టుకుని. సరే, దీని సంగతి పక్కన పెడితే రంగా గారి దగ్గరికే వద్దాం. అసలు నిజమైన రంగా గారి అభిమానులు ఎవరు? ఎప్పుడు చూసినా రాధా రంగా మిత్రమండలి అని చెప్పని స్టేట్ మొత్తం ఒంట్లో డబ్బులు పొలాలు అమ్మేసుకుని తర్వాత అక్కడెక్కడి నుంచో ఫండ్లు వేస్తారు చూసారా. అంటే ₹100 ఇచ్చినా రంగా గారి భక్తుడే ఒక విగ్రహానికి. అంటే ₹1000 సంపాదించుకునే వ్యక్తి ₹100 ఇచ్చినా రంగా గారి ఒరిజినల్ భక్తుడు. ఆ తర్వాత మా బందర్లో ఉన్నారు బుల్లెట్ ధర్మారావు గారు, తర్వాత యువకుల్లోనేమో బొల్లు సతీష్. వీళ్ళు అసలు నిజమైన అభిమానులు. ఆ సతీష్ అనే అతను వ్యాపారం చేసుకుంటా, రోజు కష్టపడతా, రంగా గారి అనగానే బ్యానర్లు కడతాడు, పూలదండ కొనుక్కొస్తాడు, తన జేబులోంచి తెస్తాడు. అడ్డగోళంగా నొక్కేసిన డబ్బులు కదా ఏంటి, ఇసుకలో ఆ డబ్బుల్లో ఈ డబ్బుల్లో నొక్కేసిన డబ్బులు కదా. వాళ్ళు రంగా గారి అభిమానులు అంటే. అంతేగాని కుల రాజకీయం, విగ్రహ రాజకీయం, నాలంటోడు ఎవడన్నా బయటకు వస్తే ఆల్రెడీ ప్లాన్లు చేస్తున్నారంట కొంతమంది. వీడు నోరు ఎక్కువ లేస్తుంది, వీడిని తొక్కేయాలి, లేదంటే మనకు ప్రమాదం, మన పిల్లాడికి ప్రమాదం అని చెప్పని. ఒక వైఎస్ఆర్సీపీ ఒక వ్యక్తి నాకు చెప్పాడు, వాస్తవంగా చెప్తున్నా, శివుడు మాల పట్టుకుని చెప్తున్నా. ఎందుకంటే రోజు లేస్తే నేను గుడికెళ్ళందే బయటికి రాను, దేవుడిని నమ్ముకుంటా. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, నీ గురించి పెద్ద పెద్ద తలకాయలు కూర్చున్నాయి, నువ్వు వడ్డొస్తావు అని చెప్పని. ఎందుకంటే నీ మాటలు స్పీడ్ అయిపోయి ఉన్నది మాట్లాడేస్తున్నావు, నీకు ఇబ్బంది అవుద్ది, చూసుకో, నిన్ను ఎలా నొక్కాలా అని చెప్పని ప్రయత్నిస్తున్నారు, జాగ్రత్తగా ఉండు. ఏం చేస్తారు? నాకేం వ్యాపారాలు లేవు, హోటల్స్ లేవు, ఏదో రోడ్డు మీద తిరిగి బళ్ళు ఉన్నాయి. ఏం చేస్తారా? ఆర్టీఓ పెట్టి సీజ్ చేస్తారా? చేయండి. పోనీ బందర్ ప్రజల్ని, ఇదే 4 సంవత్సరాలు కష్టపడతా, అందరినీ తలో ₹10 అడుక్కుంటా, వ్యాపారం చేయకపోతే అడుక్కుంటా, అడుక్కుని రాజకీయాలు చేస్తా, మిమ్మల్ని నిలదీస్తా. తీస్తే ఏం చేస్తారు? ఒకరోజు తలకాయ తీసేస్తారు. అంతే కదా. దీనికోసం మీరు ఉడతూపులకు మేము భయపడాలా? ఆ తర్వాత ఇంకొక నాయకుడు రప్ప అంట. నాకు కూడా నేను దానికి ఏదో విశ్లేషణ ఇస్తే కింద వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్క్రీన్ షాట్లు పెట్టా, పక్క తీసి, అధికారంలో రాగానే నిన్ను నరికేస్తాం, ముందు స్క్రీన్ షాట్ ఒకవేళ పంపించమంటే పంపిస్తా. నరకడానికే మీకు ఇచ్చింది, నాకు అర్థం కాదు. అలాంటి వాడు క్వశ్చన్ చేస్తాడు. క్వశ్చన్ చేస్తేనే కులరవీంద్ర గారికైనా పేరు నాని గారికైనా సమస్యలు గుర్తొస్తాయి, ప్రజలు గుర్తొస్తారు. అంటే క్వశ్చన్ చేయకుండా పేరు నాని గారు ఇప్పుడు మనం ఈ గుళ్ళో తాళాలు ఉంటాయి, ఆ తాళాలు తీసుకొచ్చి అన్న పేరు నాని అన్న కులరవీంద్ర అన్న భయం చేయాలండి. భయం చేస్తే మీరు కాంట్రాక్ట్లు ఇచ్చి నన్ను లేపుతారేంటి? అర్థం కావట్లా. నేను మాట్లాడితే తప్పే ఉంది? నేను ఎప్పుడన్నా మిమ్మల్ని అగౌరవంతో మాట్లాడానా? అగౌరవంతో మాట్లాడితే రండి, వచ్చి 4 పేకండి. మాట్లాడాను, నేనే తప్పు మాట్లాడాను, నన్ను కొట్టారు అని నేనే ఒప్పుకుంటా.
నేను ఎప్పుడైనా కానీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నానే తప్ప, మీరు చేసినవి చెప్తున్నాను తప్ప నేనేమన్నా వ్యక్తిగతంగా వెళ్తున్నానా? ఆ తర్వాత ఏంటి ఆ రప్ప ఏంటి అంటే పుష్ప సినిమాలో ఏంటి అది రప్ప ఒక్కొక్కడిని నరుకుతా. నరకడం అంటే ఏంటి అంటే ఇప్పుడు దయచేసి ఏమనుకోమాకండి, కులరేంద్ర గారు నరికేస్తారు. టీడీపీ వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటంగానే టీడీపీ వాళ్ళు ఇంట్లో ఉంటే అడగండి అంటే కులరేంద్ర గారిని నరికేస్తారు. మీరు టీడీపీ కార్పొరేటర్లని నరికేస్తారు, టీడీపీ లోకల్ బాడీ నాయకులను నరికేస్తారు, టీడీపీ ప్రెసిడెంట్లు నరికేస్తారు, టీడీపీ ఎంపీపీలు నరికేస్తారు. అంటే రప్ప తర్వాత నరుకుతా అని ఎందుకు మాట అనలేదంటే, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఈ మాట అంటే మళ్ళీ మన మీద కేసు కడతారు, మనం బొక్కలు వేస్తారేమన్న ఉద్దేశంతో అక్కడ ఆపాడు ఆయన. పేరుని కిట్టు గారు. లేకపోతే రప్ప నరుగుతామని చెప్పని అనేవాడే. అంటే నరకడం అంటే ఏంటి? ఆడవాళ్ళందరినీ విధవరాలు చేయడం. అంటే మా వదిన నీలిమ గారు, లేకపోతే మా సోదరులు టీడీపీ సోదరులు, అంటే పార్టీ కాకపోయినా టీడీపీ సోదరులు భార్యలందరూ కూడా విధవరాళ్ళు అవ్వాలి. అంతే కదా, రప్ప నరుగుతాం అంటే అంతే కదా మీనింగ్. మన ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది? ఈ రోజున నన్నే చంపేశారు, నా ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే మీరు చూడాలనుకుంటున్నారండి? అసలు అదే రాజకీయం, అయ్యే మాటలు. పేరు నాని గారు ఎప్పుడు కూడా మాటల తోట్లాలతో పేలుస్తాడు తప్ప ఆయన ఎప్పుడు ఇలా అంటారు యథా రాజకీయాలు చేయడు. అసలు మాటలంటారు, ఇసురుతాడు. కానీ ఆయనకు లోపల మనస్సాక్షి అనేది ఉంది, నాకు తెలుసు ఆ విషయం. కొద్దో గొప్ప పోన్లే వీడు మనోడేగా, ఆ పిఏని వదిలేసినట్టుగా, అసలైన దొంగ దొరకని పిఏని వదిలేసినట్టుగా, పోన్లే మన దగ్గరే ఉంటున్నాడుగా, మనం అధికారంలో ఉండగా రూపాయి సంపాదించుకోవాలని వదిలేసి ఉండవచ్చు. అది పేరు నాని గారు. తెలిసి తెలియని మాట్లాడితే పేరుని కృష్ణమూర్తి గారు మీ భవిష్యత్తుకు ప్రమాదం. నేను ఏదన్నా క్వశ్చన్ చేసినప్పుడు అన్న ఎందుకు ఈ మాట అన్నాడు, మనం సరి చేసుకుందాం. లేకపోతే పెద్దోళ్ళు ఏదన్నా చెప్పారు, మనం సరి చేసుకుందాం. ఈ ధోరణిలో వెళ్ళండి తప్ప ఆడెవడైతే నాకేంటి, కోన నాగార్జున అయితే నాకేంటి, కులరైతే అయితే నాకేంటి, టీడీపీ వాళ్ళు అయితే నాకేంటి, ఎంపీపీలు అయితే నాకేంటి, నరుకుతా అంటే. ఒక సినిమాలో ఆయన పేరేదో ఉంది, ఈయన వంగవీటి రంగా గారి సినిమాని తీశాడు, ఆర్జీవి గారు. ఆయన లాస్ట్లో డైలాగ్ వేసాడు, రాశాడు, కత్తికి కత్తి సమాధానం చెప్పుద్దని. ఎందుకు ఆ రాజకీయాలు? ఆ తర్వాత లాస్ట్ సబ్జెక్టు, ఇప్పటికే చాలా టైం అయిపోయి ఉంటుంది. ఇంటింటికి గడప గడప కానీ ప్రోగ్రాం పెట్టారు మీరు, పేరుని కృష్ణమూర్తి గారు. ఇప్పుడు కులరేంద్ర గారు తొలియాడు గారిని ఏదో పెట్టారు. పేరుని కృష్ణమూర్తి గారు వెళ్ళినప్పుడు మీ వాళ్ళని అడగండి, నేను మీకు చెప్పాను. అరే పేరుని కృష్ణమూర్తి గారు గడప గడపకు వస్తున్నారు, పలానా ఇళ్ళన్నీ టచ్ చేస్తున్నారు. టచ్ చేసి ఆ లైవ్లో అమ్మ మీకు ఏదైనా సమస్య, ఓకే విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, లేకపోతే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటు, లేకపోతే ఇంకో డిపార్ట్మెంటు అక్కడెక్కడ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. దాన్ని ఫాలోఅప్ చేశారా? మీరు వెళ్ళిన తర్వాత నేను వెనకాల వెళ్ళా. అమ్మ పేరుని కృష్ణమూర్తి గారు వచ్చారు కదా, మీరు నాకు సమస్యలు చెప్తున్నారు, ఆయనకి చెప్పారు కదా, ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన తీరుస్తాడు అని చెప్పంటే వాళ్ళు అన్నారు ఏంటయ్యా వచ్చింది, ఎందుకయ్యా 2 నిమిషాలు టీవీ ముందు షో చేసినట్టు ఒక యాంకర్ లాగా షో చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీరు ఒక అన్నమాట నాకు బాగా కలిసి వేసింది. కృష్ణారావుపేటలో మీరు వచ్చారు, నేను మీకు ఒకసారి బాగా విపరీతంగా బ్యానర్లు కట్టి, నాకు తెలిసి మీకు ఎవడో కట్టలే ఆ విధంగా. ఆ రోజున గాలి తుఫాన్ వస్తే మళ్ళీ పోతే మళ్ళీ ఇంకో 50,000 రూపాయలు ఖర్చు పెట్టి మీకు బ్యానర్లు కట్టి కోనా ఫౌండేషన్ తరఫున సరుకులు ఇప్పించా మీ చేతుల మీదుగా. మీకోసం డిఎస్పీ గారి ముందు వస్తే డిఎస్పీ గారిని కూర్చోబెట్టా, సిఐ గారిని కూర్చోబెట్టా, ఎస్ఐ వాసు గారిని కూర్చోబెట్టా. కనీసం మీకోసం గంట కూర్చున్నారు వాళ్ళు వెళ్ళిపోలేక కాదు, మీరు రావాలని కాదు, నా మీద ఉన్న అభిమానంతో, అది మీ మీద ఉన్న రెస్పెక్ట్ అనుకుంటున్నారేమో. అరే మన కోనాగాడు ఇస్తున్నాడు, మనం ఉండాలని చెప్పి డిపార్ట్మెంట్ అంతా నా కోసం ఉంది ఆ రోజు.
ఆ రోజున వచ్చి మీరు వెళ్ళిపోతూ ఉంటే రోడ్డు మీద ఆగారు వంతెన దగ్గర. అక్కడ ఒక బడ్డీ కొట్టు ఉంటుంది. ఆయన పేరు ఒక పెద్ద ఆయన, పేరు ఎందుకులే. ఆయన మిమ్మల్ని అడిగాడు, బాబు మాకు ఇక్కడ లైట్ వెలగట్లేదు, ఇక్కడ పాములు కరుస్తూ ఉంటాయి, పాములు తిరుగుతూ ఉంటాయి, కొంచెం లైట్ వేయచ్చు బాబు అంటే మీరేమన్నారో తెలుసా? నీకేం అంటే ఆయన స్వభావం అంతే, ఒక్కొక్కళ్ళు స్పీడ్గా మాట్లాడతారు, ఒక్కొక్కళ్ళు మాట్లాడేది ఆపరు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరేమన్నారు తెలుసా? అలా స్పీడ్గా మీ మాటకు అడ్డొచ్చేసరికి నీకెందుకే ఆ లైటు, రేపో మాపో 10 రోజులు పోయేవాడికి. ఆ మాట ఊరంతా ప్రచారం అయింది. ఆ ఊరిలో మీకున్న అభిమానులు కూడా సమ్మగిల్లారు. ఆ తర్వాత మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు నేను మీ వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పా, ఇలా చేస్తే ఏంటి ఉపయోగం, కొంచెం ఉండమను, అది కాకుండా జనసేన వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దని చెప్పు, ఒకవేళ ఆళ్ళు రోడ్డు మీద కనపడినా కారు దిగేసే అన్నా అని చెప్పని పలకరించమను అని సజెషన్స్ ఇచ్చా. ఎందుకు ఇచ్చా? మీరు అందరినీ బ్యాటింగ్ ఆడేసినా నాకు కొంత రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి, అన్నా అనేవాళ్ళు కాబట్టి మీకు ఆ విధమైన సలహాలు ఇచ్చా. మీకేంటి ఆడి మాటలేను, మనం పెద్దవాళ్ళ మాటలే విన్నాం, ఇంకా నా మాట ఏమంటారు. ఆ తర్వాత ఇది నాకు తెలీదు కానీ ఆరోపణ. మీరేం చెప్పారు? మీరు ప్రతి గడప గడపకి వెళ్ళే ముందు మీ ఎంపీపీలో మీ ప్రెసిడెంట్లో మీరంట పేర్ని కృష్ణమూర్తి గారు నిన్ను వస్తారు, ఇదిగో ఈ గడపలో నిన్ను అడుగుతారు, నువ్వు బాగా వచ్చిందని చెప్పాలి. ఒకవేళ బాగా రాలేదు, నాకు ఏ స్కీమ్స్ రాలేదు అన్నావు అనుకో, నీకు నెక్స్ట్ డే పెన్షన్ ఉండదు, నీకు నెక్స్ట్ డే పథకాలు రావు, నీ పథకాలన్నీ కట్. భయపెట్టి పాలన. నేను గ్రామాలకు వెళ్తుంటే నేను ఎలా అడుగుతున్నాను తెలుసా? ఒకళ్ళు ముందుకు వచ్చారు. ముందుకు వచ్చినప్పుడు అమ్మ మీ సమస్యలు ఏంటంటే, వెనకాల ఆ భర్తని వాళ్ళ భార్య లాగేస్తుంది. మనకెందుకయ్యా బాబు, మళ్ళీ ఎన్ని లైవ్లో వచ్చేస్తాయి, రేపు పొద్దున మనల్ని పథకాలు తీసేస్తారంటే ఆయన అక్కడికి ముందుకు వచ్చి చెప్పాడే, తీసేయాలి ఈ తొక్కలోది ఎవడ పడతా అంటే రీసెంట్గా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే ఆ విధంగా భయపెట్టి పాలన చేస్తే దాన్ని ప్రజాపాలన అంటారా? ఆ తర్వాత ఇప్పుడు రవీంద్ర గారు వెళ్తున్నారు. రవీంద్ర గారు మీ తొలిగేడు అనేది మీరు స్టార్ట్ చేశారు కాబట్టి మీకు చెప్తున్నా, మీరు అధికారులని తీసుకెళ్ళండి. వెనకాల ఎందుకండి ఈ ప్రెసిడెంట్లు లేకపోతే ఎంపీపీలు ఉంటే ఉండొచ్చు, మీరు చెప్పండి నేను నెలకు 2 రోజులు మాత్రమే గ్రామానికి వస్తా, గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉండమని చెప్పండి, ఆ 2 రోజులు పనులు మానేసుకోండి, పనులు మానేసుకుని నేను ప్రతి అధికారిని తీసుకొస్తా, రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసుకొస్తా, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని తీసుకొస్తా, శానిటైజర్ అంటే మెయిన్ అధికారులని వీళ్ళందరినీ ఏఈల్ని డిఈల్ని తీసుకొస్తా, మీరందరూ అక్కడే ఉండండి, స్పాట్లో నేను సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి మీ కాన్వాయ్ వెనకాల ఉండాల్సింది ఎవరో తెలుసా? మీ నాయకులు కాదు, డప్పు కొట్టేవాళ్ళు ఉంటే మనకి ఎప్పుడు ప్రజా సమస్యలు తెలియదు. అదే మీరు వెనకాల అధికారులను వేసుకెళ్ళి అమ్మ మీరు చెప్పండి అమ్మా అని చెప్పి లైవ్లో పెట్టి ఎటువంటి ముందు సమాచారం ఇవ్వకుండా మీరు అధికారులందరినీ తీసుకెళ్ళి ఒక లైవ్ పెట్టుకుని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో స్వచ్ఛంగా వింటే, వాళ్ళు తిడితే తిట్టవచ్చు, ఆ తిట్టిని మనం తీసుకుని మనం ప్రజలకు పరిష్కారం చూపించామంటే అదే రోజున తిట్టిన వాళ్ళే రేపు పొద్దున మనం పొగుడతారు. ఇలాంటి విలువగల రాజకీయాలు చేయండి. నాకు వయసు తక్కువ ఉండొచ్చు కానీ నేను పడిన కష్టాలు అలాంటివి. 2029లో నాకు కనుక ప్రజలు అవకాశం ఇస్తే నా వెనకాల డప్పు కొట్టే నాయకులు ఎవరు ఉండరు, ఉండేది అధికారులు, ప్రజలు. నేను ఇక్కడ స్టార్ట్ అయ్యానంటే ఆ రోజున అంటే అధికారులకు డైలీ పనులు ఉంటాయి కాబట్టి 2 రోజులు, నెలకి 2 రోజులు ఒక గ్రామం అధికారులందరినీ తీసుకెళ్ళి వాళ్ళకేమో నన్ను చెప్పుతో కొట్టినా కానీ కొట్టారంటే నేనేదో తప్పు చేసి ఉంటా, దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ చెప్పుతో కొట్టినోడే నాకు దండేసే విధంగా ప్రజాపాలన చేస్తానని చెప్పని నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విగ్రహ రాజకీయాలు, కుల రాజకీయాలు ఇలాంటి రాజకీయాలన్నీ ఆపేసి ప్రజల్ని భయపెట్టకుండా రేపొద్దున కోన నాగార్జున వస్తాడో లేకపోతే పేర్ని కృష్ణమూర్తి వస్తాడో ఎవరు వచ్చినా కానీ మీ బాధలు చెప్పుకోండి, ఆ బాధల్ని రెక్టిఫై చేసుకోండి. నేను ఈ రోజు ఒక సమస్య నేను పెట్టానంటే దాన్ని రెక్టిఫై చేయండి. ఓకే రవీంద్ర గారు స్పందించారు, పరిష్కరించారని చెప్పని ప్రజలు ఆనందపడి 10 మందికి చెప్పుకుంటారు. 4 సంవత్సరాల టైం ఉంది. 2029లో మీరే ఎమ్మెల్యే అవ్వండి. ప్రజలకు మంచి చేస్తే మీరే కదా.
మన ఓటుకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం మనకేముంటుంది? ఇదంతా గుర్తుపెట్టుకోండి. దయచేసి మనసులో పగలో ప్రతీకారాలు పెట్టుకోమాకండి, నా మీద ప్లాన్లు చేయమాకండి. నేను కొన్నాళ్ళు బతకాలనుకుంటున్నాను, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ లేపేసే ఉద్దేశం ఉంటే కనుక త్వరగానే లేపేసేయండి. థ్యాంక్ యూ.